హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. అయితే మన ఛానల్లో సీటెట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. దానిలో భాగంగా మనము సీటెట్ పేపర్ 1కి సంబంధించిన ఈవీఎస్ కంటెంట్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. క్లాస్ 3, క్లాస్ 4 కంప్లీట్ ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో ఉంది. సమ్మరీతో పాటు ప్రాక్టీస్ బిట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్కి మనం ఎక్స్ప్లెనేషన్తో పాటు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అంటే ఇలా అడగొచ్చు అనే మనమైతే ప్రాక్టీస్ బిట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మన ఛానల్‌లో సీడీపీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ 2011 నుంచి అయితే ఉన్నాయండి. కొన్ని ఇంకా మనకి తెలుగు పేపర్స్ కూడా అయితే ఉన్నాయి. ఈవీఎస్ పేపర్స్ కూడా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అవుతాయి. సో, ఛానల్ లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఓకే. ఈరోజు మనం ఈ రోజు నుంచి మనం అంటే దట్ మీన్స్ ఈ వీడియోస్ నుంచి అయితే మనం క్లాస్ 5కి సంబంధించిన ఈవీఎస్ లెసన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. క్లాస్ 5 లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మాక్సిమం క్వెషన్స్ మనకి క్లాస్ 5 నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ మీరు క్లియర్‌గా చదువుకోండి. క్లియర్‌గా చదువుకున్న తర్వాత బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ లెసన్స్ అన్నీ కూడా క్లాస్ 5 నుంచి అయితే. క్లాస్ 3, క్లాస్ వరకు మీరు ఒకసారి, 2 సార్లు చదువుకున్నా కూడా ఈజీగా మనం అంటే ఆన్సర్ చేయగలము. బట్ క్లాస్ 5 అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఓకే. సో, అందుకని మనం ఈ రోజు నుంచి చాలా క్లియర్‌గా అయితే చదువుకుందాం. క్లాస్ 5 లెసన్స్. ఓకే. సో, ఫస్ట్ లెసన్ మనది సూపర్ సెన్సెస్ అనమాట. సూపర్ సెన్సెస్ అంటే సెన్స్ ఆర్గాన్స్ గురించి అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ. సో, డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ సెన్స్, ఐ సైట్స్ కానీ, వాళ్ళ యొక్క ఇంకా హియరింగ్ సెన్స్ కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెన్సెస్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది మనం ఈ లెసన్‌లో తెలుసుకోబోతున్నాం. సో, లెట్స్ స్టార్ట్ ద లెసన్. చూస్తే ఫస్ట్ పేపర్‌లో మనకేముందో చూడండి. హాస్ దిస్ ఎవర్ హ్యాపెన్ టు యూ? మీకెప్పుడైనా ఇలా సంభవించిందా అని అడుగుతారు. మీకెప్పుడైనా ఇలా జరిగిందా అని అడుగుతున్నారనమాట. చూడండి. యూ ఆర్ ఈటింగ్ ఇన్ ద ప్లేగ్రౌండ్ అండ్ ఈగిల్ ఫ్లూ డౌన్ అండ్ టుక్ అవే యువర్ రోటీ. మీరు గ్రౌండ్‌లో ఎప్పుడైనా తింటున్నప్పుడు ఈగిల్ కిందకొచ్చేసి మీ రోటీని ఎప్పుడైనా లాక్కొని ఎళ్ళిందా? లేదా ఇంకోటి, యాస్ యూ వాక్డ్ సాఫ్ట్‌లీ పాస్ట్ ఎ స్లీపింగ్ డాగ్ ఇట్ ఇయర్స్ షాట్ అప్ అట్ వన్స్. అంటే నువ్వు ఒక నిద్రపోతున్న కుక్క పక్క నుంచి సైలెంట్‌గా ఎళ్తుంటే చెవులు కదిలిస్తా ఉంటది. ఎందుకు? దానికి సౌండ్ వస్తుంది ఆల్రెడీ, రైట్? సో, చూద్దాం ఎందుకనేది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ యూ డ్రాప్డ్ సంథింగ్ స్వీట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ వితిన్ మినిట్స్ మెనీ యాంట్స్ కలెక్టెడ్ అరౌండ్ ఇట్. ఏదైనా మన చిన్న పంచదార పలుకు కానీ, లేదంటే స్వీట్ సంబంధించిన కానీ, ఏదైనా చిన్న పలుకు కింద పడినా కూడా నంబర్ ఆఫ్ యాంట్స్ దాని చుట్టూ వచ్చైతే చేరతాయి. ఎందుకు అలా చేరతాయి చూడండి. వై డస్ ఇట్ హ్యాపెన్? థింక్ అండ్ టెల్. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కొంచెం మీరు ఆలోచించైతే చెప్పండి అని అడుగుతున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి animals also have different senses. They can see, hear, taste, smell, and feel. Some animals can see their prey from far away. Some can hear even the faintest sound. Some animals can find their friends by their smell. The animal world is full of examples of the amazing senses కదా. అందుకని చెప్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెన్సెస్ అయితే మాత్రం అంటే చాలా ఫాస్ట్‌గా మనకంటే ఫాస్ట్‌గా కూడా వర్క్ చేస్తాయని చెప్తున్నారు. ఈ హియరింగ్ సెన్స్ గాని, టేస్ట్, స్మెల్, ఫీల్ ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి. యానిమల్స్ మనలాగే అయితే చెప్తున్నారన్నమాట. కొన్ని కొన్ని అన్‌క్లియర్ సౌండ్స్ కూడా చాలా క్లియర్‌గా అయితే వినగలవు. వాటి యొక్క ఫుడ్ ఎక్కడంత దూరంగా ఉన్నా కూడా వాటి పసిగట్టగలవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టైగర్, లయన్ చూసుకుందామా, చాలా దూరం ఉన్న ఫుడ్‌ని కూడా ప్రే అంటే ఇక్కడ ఫుడ్ అండి. వాటి యొక్క ఆహారం కోసం అన్నమాట. చాలా దూరంగా ఉన్న యానిమల్స్‌ని కూడా పసిగట్టగలవు కదా. సో, అలా అన్నమాట. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఏమిచ్చారు. హౌ డిడ్ ద యాంట్ రికగ్నైజ్ ద ఫ్రెండ్? అంటే ఇప్పుడు అన్ని యాంట్స్ ఒక లైన్‌లో ఎళ్తా ఉంటాయి కదా. వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఎలా రికగ్నైజ్ గుర్తుపడతాయని అడుగుతున్నారు. అన్ యాంట్ వాస్ గోయింగ్ అలాంగ్ ద గ్రౌండ్. ఇట్ ఇట్ సా ఎ గ్రూప్ ఆఫ్ యాంట్స్ కమింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్. ద ఫస్ట్ యాంట్ క్విక్‌లీ కమ్ బ్యాక్ టు ఇట్స్ హోల్. ద యాంట్ గార్డింగ్ ద హోల్ రికగ్నైజ్డ్ ఇట్ అండ్ లెట్ ఇట్ ఇన్. ఓకే. చూడండి ఇక్కడ ఒక యాంట్ అయితే అంటే ఒక యాంట్ తప్పిపోయి తిరుగుతున్నా కూడా ఆ యాంట్ లైన్‌లో ఉన్న యాంట్‌లో ఒక యాంట్ బయటకొచ్చేసి మళ్ళీ దాన్ని తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. రైట్. సో, అందుకనే మనం గమనిస్తా ఉంటాం. చాలా యాంట్స్ ఒక లైన్‌లో ఎళ్తా ఉంటాయి. 1, 2 అట్లా తిరుగుతూ ఉంటాయి. కానీ కొంతసేపున తర్వాత అవి కూడా ఒక లైన్‌లో ఎళ్ళడం అయితే మనం గమనిస్తాం. అలా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్‌నైతే ఫైండ్ ఔట్ చేస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే థింక్ అండ్ టెల్ చూడండి. హౌ డిడ్ ద యాంట్ నౌ థాట్ ద అదర్ యాంట్స్ వర్ నాట్ ఫ్రమ్ ఇట్స్ గ్రూప్? అంటే వాళ్ళ యాంట్స్ సంబంధించిన వాళ్ళు కాదు అని ఎలా తెలుసుకుంటది? హౌ డిడ్ ద గాడ్ యాంట్ రికగ్నైజ్ దిస్ యాంట్? అంటే గాడ్ యాంట్ ప్రతి ఒక్క గ్రూప్‌కి ఒక గాడ్ యాంట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మా గ్రూప్‌కి సంబంధించిన యాంట్ అని ఎలా తెలుసుకోగలదు? చూడండి. ట్రై దిస్ అండ్ రైట్. ఇవన్నీ జనరల్ క్వెషన్స్ అన్నమాట. మీరు ఆలోచించుకొని అయితే గమనించుకోండి. నెక్స్ట్ ట్రై దిస్ అండ్ రైట్ అన్నమాట. యాక్చువల్‌గా స్మెల్ ద్వారానో అలా ఉంటదన్నమాట. Next, drop some sugar, jaggery, or anything sweet on the ground. Wait until the ants come there.
అంటే ఇక్కడ చూడండి ఏదైనా ఒక పంచదార పలుకులు కానీ, ఇంకా జాగరంటి బెల్లం కదా ఇక్కడ. బెల్లం కానీ లేదంటే స్వీట్ పలుకులు గాని కింద పడేసి కొంచెం సేపు వెయిట్ చేయండి చేమలు వచ్చేంత వరకు అని అంటున్నారనమాట. నెక్స్ట్ హౌ లాంగ్ డిడ్ ఇట్ చిన్న యాక్టివిటీ లాగా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పడానికనమాట. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ఫర్ ద యాంట్స్ టు కమ్? ఎంత టైం పడుతుంది? డిడ్ వన్ యాంట్ కమ్ ఫస్ట్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ యాంట్స్ కమ్ టుగెదర్? వాట్ డిడ్ ద యాంట్స్ డూ విత్ ద ఫుడ్? వేర్ డు దే గో ఫ్రమ్ దేర్? డూ దే మూవ్ ఇన్ ఎ లైన్? ఖచ్చితంగా లైన్‌లోని మూవ్ అవుతాయి. ఫస్ట్ అన్ని గ్రూప్‌గా అయితే రావు. ఒక యాంట్ అయితే వస్తే తర్వాత వన్ బై వన్ అలా అయితే వస్తాయన్నమాట. ఇది మనం కూడా గమనించొచ్చు. ఓకే. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ ఏమిచ్చారో చూడండి. Now carefully, without harming the ants, block their path for a while with a pencil. Now observe how do the ants move. అయినా కూడా మీరు మధ్యలో పెన్సిల్ పెట్టినా, పెన్ పెట్టినా మళ్ళీ వాటి యొక్క లైన్ అయితే అవి పక్క నుంచైనా సరే లైన్‌లో అయినా ఎళ్ళడం అయితే మనం గమనిస్తాం అనమాట. లైన్ బ్రేక్ చేసినా కూడా మళ్ళీ అవి లైన్‌లోనే ఎళ్ళడం మనం గమనిస్తాం. మధ్యలో పెన్సిల్ అన్నా పెట్టండి, పెన్ అన్నా పెట్టండి అలా. ఓకే. అలా మీరు కూడా వాటికి హార్మ్ చేయకుండా అంటే వాటికి ఏమి హాని జరగకుండా మధ్యలో ఒక చిన్న పెన్సిల్ గాని ఫింగర్ గాని పెడితే ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు పిల్లలకి. రైట్. నెక్స్ట్ చూసుకుంటే చూడండి. మెనీ ఇయర్స్ ago scientists did many experiments like this. He found out that as the ants move, they leave a smell on the ground. The other ants follow the smell to find the way. ఇంతకుముందు మనం ఎలా చెప్పుకున్నాము, ఒక యాంట్ అనేది వాళ్ళ ఫ్రెండ్స్ యాంట్‌ని ఎలా కనిపెడుతుంది, లేదా ఒక గ్రూప్‌లో ఉన్న యాంట్ వాళ్ళ గ్రూప్ అని ఎలా కనిపెడుతుందంటే స్మెల్ ద్వారా అన్నమాట కదా! నౌ కెన్ యూ గెస్ వై ద యాంట్స్ బిహేవ్డ్ లైక్ దట్ వెన్ యూ బ్లాక్డ్ దేర్ పాత్? ఎందుకు అలా బిహేవ్ చేస్తాయంటే, సమ్ మేల్ ఇన్సెక్ట్స్ కెన్ రికగ్నైజ్ దేర్ ఫీమేల్స్ బై ఇట్స్ స్మెల్. మేల్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఆ ఫీమేల్ ఇన్సెక్ట్స్ ని స్మెల్ ద్వారా అయితే కనిపెడతాయంట. హావ్ యూ ఎవర్ బీన్ ట్రబుల్డ్ బై మస్కిటోస్? జస్ట్ థింక్ హౌ డు యూ దే నౌ వేర్ యూ ఆర్? ఎలా గుర్తుపడతారు చూడండి. మీరు ఎప్పుడైనా మస్కిటోస్ వల్ల ట్రబుల్ ఫేస్ చేశారా? చాలా ఇబ్బందులు మనం చేసుంటాం కదా! మాటి మాటికి వర్షాకాలంలో అయితే ఎక్కువ గమనిస్తా ఉంటాం. రైట్. అయితే మస్కిటోస్ కెన్ ఫైండ్ యూ బై ద స్మెల్ ఆఫ్ యువర్ బాడీ. దే ఆల్సో ఫైండ్ యూ బై ద స్మెల్ ఆఫ్ ద సోల్ ఆఫ్ యువర్ ఫీట్ అండ్ ద హీట్ ఆఫ్ యువర్ బాడీ. చూడండి మన యొక్క ఫీట్ యొక్క సోల్ అంటే దాని నుంచైనా సరే సోల్ యొక్క అంటే స్మెల్ ఆఫ్ ద సోల్ యొక్క స్మెల్ గురించైనా కానీ హ్మ్. అంటే సోల్ అంటే మన ఫీట్‌కి అడుగు భాగం ఉంటుంది కదా! దాని యొక్క స్మెల్ గురించి కానీ, ఇంకా హీట్ ఆఫ్ అవర్ బాడీ మన బాడీ యొక్క హీట్ గురించి గాని మనం ఎక్కడున్నాం అనేసి కనిపెట్టగలవంట మస్కిటోస్. చూడండి ఎంత సెన్స్ ఉపయోగిస్తున్నాయి అవి. నెక్స్ట్ చూసుకుంటే ఐ యామ్ ఎ సిల్క్ వార్మ్. ఐ కెన్ ఫైండ్ మై ఫీమేల్ వార్మ్ ఫ్రమ్ మెనీ కిలోమీటర్స్ అవే బై హర్ స్మెల్. ఇక్కడ సిల్క్ వార్మ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ చూడండి బాక్స్‌లో అయితే ఇవ్వడం జరిగింది కదా! బాక్స్‌లో అయితే ఏవైతే ఇచ్చారో వాటి మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయమని చెప్పాం కదా! సో చూడండి ఒకసారి ఏమైతే ఇచ్చారు ఇక్కడ సిల్క్ వార్మ్ గురించి అయితే ఇవ్వడం జరుగుతుంది. సిల్క్ వార్మ్ అంటే వాళ్ళ ఫీమేల్ వార్మ్‌ని ఎలా అయితే కనిపెడుతుందంటే స్మెల్ ద్వారా అయితే ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా స్మెల్ ద్వారా అయితే కనిపెడుతుందని చెప్తుంది. రైట్. నెక్స్ట్ చూసుకోండి మస్కిటోస్‌ని చూసాం కదా! ఎలా కనపడతాయనేది. నెక్స్ట్ చూద్దాం. హావ్ యూ ఎవర్ సీన్ ఎ డాగ్ స్నిఫింగ్ హియర్ అండ్ దేర్? వాట్ డు యూ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు స్మెల్? ఓకే. ఇక్కడ మనం చూసే ఉంటాం కదా! కుక్కలనేవి మనకి బైక్స్ దగ్గర కానీ, ఇంకా ఎక్కడికైనా గోడల పక్కన కానీ, అట్లా చిన్న చిన్నగా గీరుకుంటా, స్మెల్ చేసుకుంటా స్నిఫింగ్ అంటే స్మెల్ చేయడం. స్మెల్ చేసుకుంటా ఉంటాయి. ఎందుకలా చేస్తున్నాయో చూద్దామా? ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. Dogs mark out their own area on the road. They can make out of it another dog has come into their area by the smell of its urine or body latrine. ఓకే. వాటి యొక్క లెట్రిన్ కానీ వాటి యొక్క యూరిన్ యొక్క స్మెల్ ద్వారా వేరే డాగ్ అయితే కనిపెట్టగలదనేసి అట్లా అలా చేస్తా ఉంటాయని అయితే చెప్తున్నారు. రైట్. సో గుర్తుపెట్టుకోండి ఏ యానిమల్ ఎలా స్మెల్ చేస్తే ఎలా గుర్తుపడితే వాళ్ళకి గ్రూప్ అనేసి. నెక్స్ట్ చూడండి. రైట్. ఇన్ వాట్ వేస్ డూ హ్యూమన్ బీయింగ్స్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ స్పెషల్ సెన్స్ ఆఫ్ ద స్మెల్ ఆఫ్ ద డాగ్స్? In what ways do human beings make use of this special sense of smell of dogs? ఎలా యూస్ చేసుకుంటారని అడుగుతున్నారు. When do you find your sense of smell helpful to you? List some examples like to know by its smell that food has gone bad or that something is burning. అంతే కదా! ఫుడ్ ఎలా స్పాయిల్ అవుతుంది అంటే వాసన బట్టి మనం పసిగడతాం కదా! ఎలా పాడైపోయింది ఏంటి అనేది. నేమ్ ద యానిమల్స్ దట్ యూ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ఓన్లీ బై స్మెల్ వితౌట్ సీయింగ్ దెమ్. వాటి యొక్క స్మెల్ ద్వారా మనం కనిపెట్టగలగాలి. అలాంటి యానిమల్స్ మీకేమైనా తెలుసా? రాయమని చెప్తున్నారు. నెక్స్ట్ రైట్ ది నేమ్స్ ఆఫ్ ద 5 థింగ్స్ హూజ్ స్మెల్ యూ లైక్ అండ్ 5 థింగ్స్ హూజ్ స్మెల్ యూ డు నాట్ లైక్. ఇక్కడ ఏదైతే మీరు ఇష్టపడతారో స్మెల్ అవి రాయమని చెప్తున్నారు. ఏదైతే మీరు ఇష్టపడరో పక్కన బాక్స్‌లో రాయమని చెప్తున్నారు. డూ అండ్ యువర్ ఫ్రెండ్స్ హావ్ సిమిలర్ ఆన్సర్స్? నీకు ఇంకా నీ ఫ్రెండ్‌కి ఏమైనా సిమిలర్ ఆన్సర్స్ ఉన్నాయా? చెక్ చేసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి డిస్కస్ చేయమన్నారు చూడండి ఇక్కడ. డూ ద క్లాత్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ స్మెల్? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా క్లాత్స్ స్మెల్ వస్తాయా? చాలా రోజులు స్నానం చేయకపోతే స్మెల్ వస్తాయి కదా! అలా అన్నమాట. హ్మ్. Did you ever come across any smell in a crowded place such a
ఫేర్, బస్, ట్రైన్ చూస్తా ఉంటాం కదా! రైల్వే స్టేషన్స్‌లో, బస్ స్టాండ్‌లో పెట్రోల్ స్మెల్ అలాగా ఇంకా క్రౌడ్ ఎక్కువైతే డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్స్ అయితే మనం గమనిస్తూ ఉంటామనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి వై సో? ఎందుకలా? ఏంటది చూడండి. టుడే రజనీ హ్యాడ్ టు గో ఔట్ ఫర్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. రజనీ అనే ఒక ఆమెడ ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికైతే ఎళ్ళాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు లీవ్ ఫర్ 6 మంత్స్ ఓల్డ్ సన్ దీపక్ విత్ హర్ సిస్టర్ సుశీల. సుశీల ఆల్సో హాస్ అ బేబీ ఆఫ్ ద సేమ్ ఏజ్. అంటే వాళ్ళ సిస్టర్ అనమాట సుశీల. సుశీలకి కూడా 6 మంత్స్ బేబీ అయితే ఉంది. అయితే ఇక్కడ రజనీ కూడా ఒక 6 మంత్స్ బేబీ అయితే ఉందనమాట. వాళ్ళ సన్ పేరు దీపక్. అయితే బయటికెళ్తా వాళ్ళ చెల్లి వాళ్ళ బాబు దగ్గరైతే అంటే వాళ్ళ చెల్లి దగ్గరైతే వదిలిపెట్టైతే వెళ్ళడం జరిగింది. ఇట్ వాస్ ఫన్నీ దట్ బోత్ ఆఫ్ ద బేబీస్ డిడ్ 40 ఎట్ ద సేమ్ టైమ్. షీ హ్యాపీలీ క్లీన్డ్ హర్ డాటర్ బట్ వెన్ షీ వాస్ క్లీనింగ్ హర్ సిస్టర్స్ అండ్ దీపక్ షీ కవర్డ్ హర్ నోస్ విత్ హర్ దుపట్టా స్కార్ఫ్. అంటే చూడండి ఇక్కడ బాత్రూమ్‌కెళ్ళినప్పుడనమాట 40 అంటే రైట్. సో, బాత్రూమ్‌కెళ్ళినప్పుడు వాళ్ళ సన్‌దయితే నీట్‌గా అయితే క్లీన్ చేసింది. బట్ వాళ్ళ సిస్టర్ సన్‌దయితే క్లీన్ చేయడానికి అట్లా మొఖానికి క్లాత్ అడ్డం పెట్టుకొని అయితే క్లీన్ చేస్తుంది. ఎందుకలా? వై సో? ఎందుకలా అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి థింక్ అండ్ డిస్కస్. ఒకసారి థింక్ చేసి డిస్కస్ చేయండి అని చెప్తున్నారు. సుశీల కర్వ్డ్ హర్ నోస్ వెన్ షీ క్లీన్డ్ దీపక్స్ నాపీ బట్ నాట్ వెన్ షీ క్లీన్డ్ హర్ డాటర్. ఓకే. ఇక్కడ డాటర్ అనమాట. వీళ్ళ డాటర్ 6 మంత్స్ స డాటర్ అనమాట. వై డు యూ థింక్ షీ డిడ్ థిస్? ఎందుకలా చేసింది? హౌ డు యూ ఫీల్ వెన్ యూ వాక్ నియర్ ఎ న్యాప్ ఆఫ్ గార్బేజ్? థింక్ ఆఫ్ ద చిల్డ్రన్ హూ స్పెండ్ ద హోల్ డే పికింగ్ థింగ్స్ ఫ్రమ్ ద సచ్ ఎ గార్బేజ్. అబ్బా! చెత్త పక్కన పడుకోవడం, చెత్త ఏరుకొని రావడం ఎట్లా ఉంటుంది మీకు? చూడండి. ఇట్స్ స్మెల్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద సేమ్ వే ఆర్ డస్ ఇట్ డిపెండ్ ఆన్ హౌ ఈచ్ వన్ ఫీల్స్ అబౌట్ ఇట్? అంతే కదా! అందరికి చెత్త స్మెల్ చండాలంగానే ఉంటుంది. ఇంకా డిపెండ్స్ ఏముంది దాంట్లో రైట్. సో, అలా అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి లెట్స్ సీ చూద్దాం ఏంటో చూద్దాము. రైట్ ద నేమ్స్ ఆఫ్ ద బర్డ్స్ విచ్ హాస్ ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్స్ హెడ్ లైక్ ఇన్ హ్యూమన్స్. ఎవరికి కనపడతాయండి? లైక్ అంటే బర్డ్స్‌కి అటుపక్క, ఇటుపక్క ఉంటాయి హెడ్‌కి యాక్చువల్‌గా. బట్ కొన్ని కొన్ని బర్డ్స్‌కి ముందు ఉంటాయన్నమాట. మనకి హ్యూమన్ బీయింగ్స్ కళ్ళు ముందు ఎలా ఉంటాయో, అలాగే యానిమల్స్ కూడా ముందు ఉండడం మనం గమనిస్తాం. చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటుందో? ఔల్ కదా! గుడ్లగూబ. గుడ్లగూబ కళ్ళు ముందుగానే ఉంటాయి కదా! రైట్. నెక్స్ట్ చూసుకుంటే రైట్ ద నేమ్స్ ఆఫ్ సమ్ బర్డ్స్ విచ్ హావ్ ఐస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద హెడ్. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దేర్ ఐస్ యాస్ కంపేర్డ్ టు ద సైజ్ ఆఫ్ దేర్ హెడ్? హెడ్‌తో పోల్చుకుంటే వాటి యొక్క సైజ్ ఆఫ్ ద ఐస్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అవి నంబర్ ఆఫ్ బర్డ్స్ మనం ఇక్కడ రాయొచ్చనమాట. ప్యారట్, పికాక్ ఇవన్నీ కూడా మన అటుపక్క, ఇటుపక్కే ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూడండి మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ హావ్ దేర్ ఐస్ ఆన్ దేర్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద హెడ్. దేర్ ఐస్ కెన్ ఫోకస్ ఆన్ 2 డిఫరెంట్ థింగ్స్ ఎట్ ఎ టైమ్. వెన్ దే లుక్ స్ట్రెయిట్ ahead, both their eyes are focused on the same object. You must have seen birds moving their neck very often. Do you know why? In most of the birds, eyes are fixed and cannot move. So birds have turned their heads to see around. మనం కొంచెం తిప్పుతా ఉంటాము. బట్ కొన్ని కొన్ని బర్డ్స్‌కైతే అట్లా స్టిక్ చేసి ఉండడం వల్ల ఐస్ అవి నెక్‌ని తిప్పుతా ఉంటాయి. చూస్తా ఉంటాం కదా! మనం కూడా. వాటి యొక్క తలకాయనైతే చుట్టూ తిప్పుతా ఉంటాయి. ఇంకా ఆవులైతే ఇంకా 360 డిగ్రీస్ అయితే తిప్పుతా ఉంటదన్నమాట. చుట్టూ చాలా వరకు మాక్సిమం తిప్పగలదు. ఓకే. సో, అలా అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ గురించి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే లుకింగ్ విత్ వన్ ఆర్ బోత్ ఐస్. తలకి అటుపక్క, ఇటుపక్క ఐస్ ఉండడం వల్ల ఎట్ ఎ టైమ్ 2 థింగ్స్‌నైతే అవి ఫోకస్ చేయగలవు. స్ట్రెయిట్‌గా చూసినప్పుడు ఏదైతే ఎదురుగా ఉందో దానికి స్ట్రెయిట్‌గా ఉన్న వస్తువు మీద ఫోకస్ అయితే చేయగలవు అని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ చూడండి లుకింగ్ విత్ వన్ ఆర్ బోత్ ద ఐస్. క్లోజ్ యువర్ రైట్ ఐ ఆర్ ఇది యాక్టివిటీ అంటే చిన్న పిల్లలకి యాక్టివిటీ లాగా చేయించారు. క్లోజ్ యువర్ రైట్ ఐ ఆర్ కవర్ ఇట్ విత్ యువర్ హ్యాండ్. టెల్ యువర్ ఫ్రెండ్ టు స్టాండ్ ఇన్ యువర్ రైట్ అట్ ద సేమ్ డిస్టెన్స్ అండ్ ఆస్క్ హిమ్ టు డూ సమ్ యాక్షన్స్ వేవ్ హ్యాండ్స్, షేక్ హెడ్ ఎక్సెట్రా. రైట్ ఐ క్లోజ్ చేసి రైట్ ఐ పక్కన నుంచోబెడితే ఏం జరుగుతుంది? గమనించాలని చెప్తున్నారిక్కడ. నౌ ట్రై టు లుక్ ఎట్ యువర్ ఫ్రెండ్స్ యాక్షన్ విత్ బోత్ యువర్ ఐస్ ఓపెన్ బట్ వితౌట్ మూవింగ్ యువర్ నెక్. మీ ఫ్రెండ్ యొక్క యాక్షన్ చూడాలి. బట్ నెక్ అటు ఇటు తిప్పకుండా. వాట్ వాస్ ద డిఫరెన్స్ ఆన్ లుకింగ్ విత్ ద వన్ ఆర్ బోత్ ద ఐస్? మీరు ఒక ఐతో చూసినప్పుడు లేదా 2 ఐస్‌తో చూసినప్పుడు మీ యొక్క డిఫరెన్స్ తెలుసుకున్నారా? అని అయితే అడగడం జరుగుతుంది. ఓకే. ఇది చిన్న పిల్లలకి సంబంధించిన యాక్టివిటీ అన్నమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ. Now toss a small Now toss a small ball or a coin and try to catch it. Try this with both eyes open, then close one eye and try to catch it. When was it easier to catch? అంటే చూడండి ఒక కాయిన్ కానీ టాస్ చేసినప్పుడు ఒక బాల్ కానీ ఎగరేసినప్పుడు దాన్ని క్యాచ్ చేసుకోవడం అనమాట. 2 ఐస్ క్లోజ్ చేసినప్పుడు లేదంటే ఒక ఐ క్లోజ్ చేసినప్పుడు సారీ 2 ఐస్ ఓపెన్ చేసినప్పుడు లేదా ఒక ఐ ఓపెన్ చేసినప్పుడు ఒక ఐ క్లోజ్ చేసి ఒక ఐ ఓపెన్ చేయడం అనమాట. సో ఎప్పుడు ఈజీగా ఉంటుంది? 2 ఐస్ ఓపెన్ చేసి ఉన్నప్పుడే కదా మనకి ఈజీగా అనిపిస్తుంది. సో అలా అనమాట. ఇమాజిన్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇమాజిన్ హౌ ఇమాజిన్ హౌ ఇట్ వుడ్ బి టు హ్యావ్ యువర్ ఐస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యువర్ ఇయర్స్.
ఇయర్స్ ప్లేస్ లో ఐస్ ఉంటే ఏం జరుగుతుంది? వాట్ వుడ్ యూ బి ఏబుల్ టు డూ దాన్ విచ్ యూ కెన్ నాట్ డూ నౌ? ఏవైతే నువ్వు ఇప్పుడు చేయలేకపోతున్నావో అవి ఏం నువ్వు చేయగలవు అని అడుగుతున్నారు. అంటే అటు ఇటు పక్కన ఉంటే అటుపక్క ఉన్న వస్తువుల్ని మనం తలకు తిప్పకుండానే చూడవచ్చు. ఇటుపక్క ఉన్న వస్తువుల్ని మన రైట్ సైడ్ లో ఏమన్నా మన తలకు తిప్పకుండానే మనం చూడొచ్చు. ఏంటి మన ఇయర్స్ ప్లేస్ లో ఐస్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే మనకి సమ్ బర్డ్స్ లైక్ కైట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. సమ్ బర్డ్స్ లైక్ కైట్స్, ఈగల్స్, వల్చర్స్ కెన్ సీ 4 times యాజ్ ఫార్ యాజ్ వీ కెన్. మనం చూసేదానికన్నా కూడా 4 times ఎక్కువగా చూడగలరు. గుర్తుపెట్టుకోండి, ఈ బర్డ్స్ పేర్లు ఏంటంటే కైట్స్, ఈగల్స్ అండ్ వల్చర్స్. కైట్స్, ఈగల్స్ అండ్ వల్చర్స్ మనకన్నా కూడా 4 times ఎక్కువ అయితే చూడగలవు అనమాట. రైట్, దీస్ బర్డ్స్ కెన్ సీ థింగ్స్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ద 8 meters, వాట్ వీ కెన్ సీ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2 meters. మనం 2 meters నుంచి అయితే ఏ వస్తువులు అయితే చూడగలుగుతున్నామో అవి 8 meters దూరంలో ఉన్న వస్తువులను కూడా అవి చూడగలవు ఈజీగా. Now, can you guess from which distance can an eagle in the sky can see a roti on the ground? ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు చూడగలదంటే 8 kilometers దూరం ఉన్నప్పుడు కూడా అది డిస్టెన్స్ చూడగలదు కదా. సో అందుకని టక్కున 8 meters దూరంలో ఉన్న కూడా చూడగలదు కదా, టక్కున వచ్చి తీసుకెళ్తుంది అనమాట. మీటర్స్ ఇచ్చారు, నాట్ కిలోమీటర్స్, మీటర్స్ ఇవి. నెక్స్ట్ చూడండి, డూ యానిమల్స్ సీ కలర్స్? యానిమల్స్ మనలాగే కలర్స్ చూస్తాయా? చూద్దాం, చూస్తాయో చూడవు. యానిమల్స్ కెన్ నాట్ సీ as many colors as we can. See how things in these pictures will be seen by some animals. ఇక్కడ ఇచ్చిన యానిమల్స్ కొన్ని కలర్స్, అన్ని కలర్స్ చూడలేవు, బట్ కొన్ని కలర్స్ మాత్రమే చూడగలవు. ఎలా చూడగలవు ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. It is believed that animals that are awake in the daytime can see some colors. Those animals that are awake at night can see things only in black and white colors. ఏదైతే గుడ్ల ఉందో అవి నైట్ మొత్తం మెలకువ ఉండి పగలు మొత్తం నిద్రపోతుంది కదా. సో అలాంటి వాటికి అవి డే టైంలో చూడాలి అంటే అవి బ్లాక్ అండ్ వైట్ మాత్రమే కనిపిస్తాయని చెప్తున్నారు. సో ఎవరైతే యానిమల్స్ దట్ ఆర్ అవేక్ ఇన్ ద డే టైమ్ లో ఎవరైతే మేల్కొని ఉంటారో వాటికి కొన్ని కలర్స్ చూస్తాయి అని అయితే చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి, రోటి ఇక్కడ బాబు ఇక్కడ ఉంటే ఈగలు ఇక్కడ ఉంటే ఎంత డిస్టెన్స్ లో తీసుకెళ్తుంది అనేది ఇక్కడ పిల్లలకి చూపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి షార్ప్ ఇయర్స్ చెవుల గురించి మాట్లాడతాను. ఇన్ క్లాస్ 4 యూ రీడ్ దట్ వీ కెనాట్ ఈజీలీ సీ బర్డ్స్ ఇయర్స్. దర్ ఇయర్స్ ఆర్ స్మాల్ హోల్స్ కవర్డ్ విత్ ద ఫెదర్స్. కరెక్టే కదా, మనం బర్డ్స్ గురించి దేనికైతే ఇయర్స్ చాలా చిన్నగా ఉంటాయో, చాలా హోల్స్ లాగా ఉంటాయో, వాటికి స్కిన్ ఉండదని, స్కిన్ మీద హెయిర్ ఉండదని, ఏ యానిమల్స్ కి అయితే ఇయర్స్ చాలా పెద్దగా ఉంటాయో వాటి స్కిన్ మీద హెయిర్ ఉంటుందని మనం చదువుకున్నాం కదా. ఓకే, ఆ వాటి గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, రైట్ గురించి ఏమి చూడండి, ద నేమ్స్ ఆఫ్ ద 10 animals హూస్ ఇయర్స్ కెన్ బి సీన్. ఏవైతే ఇక్కడ మనకి ఎలిఫెంట్, జిరాఫ్, డాంకీ, బియర్, లయన్ ఇవన్నీ రాసుకోవచ్చు అనమాట. ద నేమ్స్ ఆఫ్ ద సమ్ యానిమల్స్ హూస్ ఇయర్స్ ఆర్ బిగ్గర్ దాన్ అవర్ ఇయర్స్. మన చెవుల కన్నా కూడా ఎక్కువ పెద్దగా ఉండే చెవులు ఉండే యానిమల్స్ పేర్లు అయితే రాయమని చెప్తున్నారు. బఫెల్లో, కౌ వీటన్ని కూడా మన చెవుల కన్నా కూడా పెద్దగానే ఉంటాయి కదా. ఓకే, చూసుకుంటే ఇక్కడ మనకి థింక్, ఈస్ దేర్ సమ్ లింక్ బిట్వీన్ ద సైజ్ ఆఫ్ ద యానిమల్స్ ఇయర్స్ అండ్ దర్ హియరింగ్? వాటి యొక్క సైజ్ ని బట్టి వాటికి హియరింగ్ పవర్ ని ఏమైనా తేడా ఉంటుందా? చూద్దాం, ట్రై దిస్. చూడండి ఇక్కడ, for this activity, find a quiet place in your school. Quiet place అంటే ప్రశాంతంగా ఉన్న ప్లేస్ అన్నమాట. Tell one of your friends to stand at a short distance and ask him to say something softly. The rest of your sound listen carefully. Then all of you put your hands behind your ears as shown in the picture. Let the same child say something again as softly as before. In which case can you hear sharper? Ask your friends to put your hands over your ears and say something. Can you hear your own voice? అంటే చూడండి, ఇక్కడ చిన్న యాక్టివిటీ అనమాట. ఇది కూడా చెవులకి పట్టుకోకుండా ఒకసారి చెవులకి అలా స్ట్రైట్ గా పట్టుకొని ఒకసారి మీ ఫ్రెండ్ అయితే దూరంగా ఉండి మాట్లాడమని అయితే చెప్తున్నారు. సో మాట్లాడితే మీకు ఎలా సౌండ్ లో వేరియేషన్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. బట్ ఇంకా మనకి చెవులు రెండు మూసుకున్నప్పుడు ఎలా మీకు సౌండ్ వినిపిస్తుందో, అసలు వినిపిస్తుందా వినపడదా అని అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇవన్నీ మీరు ఒక ట్రై చేసుకోండి. మనకు సంబంధించింది మనం చదువుకుందాం, సీటెట్‌కి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే సిట్ నియర్ ఎ డెస్క్ దగ్గర దగ్గరగా కూర్చోండి. టాప్ ద డెస్క్ వన్స్ విత్ యువర్ హ్యాండ్. లిసన్ కేర్ఫుల్లీ. నౌ పుట్ యువర్ ఇయర్స్ ఆన్ ద డెస్క్ యాస్ షోన్ ఇన్ ద పిక్చర్. Tap on the desk once again with your hand. Listen again. Was there any difference in the sound of the tap? మనం మన చెవుని టేబుల్‌కి ఆనిచ్చి మన క్లాస్‌లో బెంచెస్ ఉంటాయి కదా, వాటి బెంచ్ మీద ఆనిచ్చి ట్యాప్ చేయమని అయితే అడుగుతున్నారు. ఓకే, చిన్నగా ఒకసారి ఫింగర్‌తో ఒకసారి, లేదంటే ఒక హ్యాండ్‌తో ఒకసారి దగ్గరగా పెట్టి, లేదంటే దాని మీద పెట్టి అట్లా అబ్జర్వ్ అయితే చేయమంటున్నారు. దిస్ ఈజ్ హౌ స్నేక్స్ హియర్.
they do not have external ears which you can see. They only feel the vibrations on the ground. ఇప్పుడు ఎలా అయితే మనం చెవు టేబుల్ మీద పెట్టి ట్యాప్ చేసినప్పుడు మన సౌండ్ ఎలాగైతే వినిపిస్తుందో, స్నేక్స్ కూడా అలాగే ఉంటాయి. వైబ్రేషన్స్ మాత్రమే ఉంటాయి. వాటికి ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉండవు అయితే మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు ఒక స్లాత్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. నేను ఒకవేళ మెన్షన్ చేయకపోయినా కూడా బిట్స్‌లో, బట్ మీరైతే గుర్తుపెట్టుకోండి. అందుకని నేను లెసన్ కూడా కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూసుకుంటే మనకి సౌండ్స్ సెండ్ మెసేజెస్ కరెక్టే కదా! మన ఫారెస్ట్‌లో చూస్తా ఉంటాము. కొన్ని కొన్ని యానిమల్స్ ఏదన్నా సంభవిస్తుంటే పెద్ద పెద్ద సౌండ్‌లు చేస్తా ఉంటాయి. రైట్. ఏదో సునామీ కానీ, అట్లా ఫ్లడ్స్ కానీ సంభవిస్తున్నప్పుడు కూడా మనకి పెద్ద పెద్ద సౌండ్‌లు చేయడం కానీ అట్లా మనకి చూస్తూ ఉంటాం కదా! సో, అలా అన్నమాట. ఏమిచ్చారో చూద్దాం. సౌండ్స్ కెన్ సెండ్ ద మెసేజెస్. హై అప్ ఆన్ ఎ ట్రీ ఎ లంగర్ వార్న్స్ అదర్ ఆఫ్ ద డేంజర్ లైక్ ఎ టైగర్ ఆర్ లిపార్డ్. ద లంగూర్ లంగూర్ డస్ దిస్ బై మేకింగ్ ఏ స్పెషల్ వార్నింగ్ కాల్. లంగూర్ చెట్టు పైన ఉంటుంది కదా! ఏదైతే టైగరు, లయన్ కింద వాటి ఫుడ్ కోసం యానిమల్స్‌కి ఏదో వెతుకుతా ఉంటాయో, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకొచ్చినప్పుడు లంగూర్ పెద్ద సౌండ్‌లయితే చేస్తదనమాట. సో, బర్డ్స్ ఆల్సో హావ్ అలార్మ్ కాల్స్ టు వార్న్ అబౌట్ ద డేంజర్స్. సమ్ బర్డ్స్ ఈవెన్ హావ్ డిఫరెంట్ సౌండ్స్ ఫర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద డేంజర్స్. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ ఎ డిఫరెంట్ వార్నింగ్ కాల్ ఇఫ్ ద ఎనిమీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద స్కై ఆర్ ఇఫ్ ద ఎనిమీ ఈస్ ఆన్ ద గ్రౌండ్. చూడండి, ఎనిమీ అంటే బర్డ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అయితే చేయడం జరుగుతుంది. ఎట్లా? ఆకాశంలో ఉండి కిందకొస్తున్నప్పుడు ఒక సౌండ్, లేదంటే గ్రౌండ్ మీద వాళ్ళ ఎనిమీస్ దగ్గరకొస్తున్నప్పుడైతే ఒక సౌండ్, అలా అయితే చేస్తాయని చెప్తున్నారు. ఫిషెస్ గివ్ ఎన్ అలారం కాల్ బై ఎలక్ట్రిక్ సిగ్నల్స్. ఫిషెస్ అయితే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా వాటి యొక్క సౌండ్ అయితే అలారం కాల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సమ్ యానిమల్స్ స్టార్ట్ బిహేవింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే when an earthquake or a storm is about to come. People who live in forest and can observe such behavior of the animals come to know of the danger. చూడండి, అలారం సౌండ్స్ అంటే ఇట్లా చూడండి, కొన్ని కొన్ని యానిమల్స్ అయితే మనకి ఎర్త్‌క్వేక్ వస్తున్నా, సునామీలు వస్తున్నా, పెద్ద పెద్ద స్టార్మ్స్ వస్తున్నా కూడా మనకి సిగ్నల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బాక్స్‌లో ఇచ్చారు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. చూడండి ఇక్కడ ఏమిచ్చారో. ఇన్ డిసెంబర్ 2004, few tribes that live in the forest of the Andaman Island noticed the animals behaving in a different manner. చూడండి, ఇక్కడ 2004 డిసెంబర్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట ఇది. ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నమాట. ఏం జరిగింది అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో అయితే ఇక్కడ యానిమల్స్ బిహేవింగ్ ఇన్ డిఫరెంట్ మేనర్. అక్కడున్న యానిమల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ తిక్క తిక్కగా బిహేవ్ చేయడం అయితే వాళ్ళు గమనించారన్నమాట. Okay, behaving like a different manner. They guessed some danger, so they moved away to safe part of the island. Soon after, the islands were hit by the tsunami, but these people were saved. చూడండి, సునామీ రావడానికి ముందు డిఫరెంట్ డిఫరెంట్‌గా అయితే అట్లా బిహేవ్ చేయడం జరిగింది. కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళైతే ఆ ప్లేస్‌ని వేకేట్ చేసి వేరే ప్లేస్‌కి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కొంతసేపటికి సునామీ అయితే రావడం జరిగింది. అలా వెళ్ళిపోయిన పీపుల్ అయితే సేవ్ అయిపోయారని చెప్తున్నారు. సో చూడండి, యానిమల్స్ ఎట్లా బిహేవ్ చేస్తే ఎలా సిగ్నల్స్ ఇస్తాయనేది మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి డాల్ఫిన్స్ హావ్ మేక్ డిఫరెంట్ సౌండ్స్ టు గివ్ మెసేజెస్ టు ఈచ్ అదర్. సైంటిస్ట్ బిలీవ్ దట్ మెనీ యానిమల్స్ హ్యావ్ ఎ స్పెషల్ లాంగ్వేజ్ ఆఫ్ దేర్ ఓన్. అంటే ప్రతి ఒక్క యానిమల్‌కి ప్రతి ఒక్క స్పెషల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. డాల్ఫిన్స్ కూడా అయితే వింతగా అయితే బిహేవ్ చేస్తాయని అయితే వాళ్ళ యొక్క సౌండ్స్ ద్వారా మెసేజెస్ అయితే ఇస్తాయని చెప్తున్నారు. కెన్ యూ అండర్‌స్టాండ్ ద సౌండ్స్ ఆఫ్ సమ్ యానిమల్స్? విచ్ యానిమల్? డూ సమ్ యానిమల్స్ అండర్‌స్టాండ్ యువర్ లాంగ్వేజ్? విచ్ వన్స్? ఏ యానిమల్స్ మన యొక్క లాంగ్వేజ్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటాయి అంటే పారట్స్ అయితే అండర్‌స్టాండ్ చేసుకుంటాయి కదా! రైట్. సే ఇట్ విత్ ద సౌండ్స్. సౌండ్స్ అయితే చెప్పండి అని చెప్తున్నారు. సే ఇట్ విత్ ద సౌండ్స్. సౌండ్స్ చూడండి. Just like birds and dolphins, you can also make your own language of sounds for giving messages. Remember, you have to talk to your friends with only sounds and no words. How and when will you need to give an alarm call? For example, when the teacher is coming to the క్లాస్ రూమ్. మీరు కూడా కొన్ని కొన్ని అంటే ఇప్పుడు మనకి బర్డ్స్ ఎలా అయితే వార్నింగ్ సిగ్నల్స్ అలా మెసేజెస్ ఇది ఇస్తున్నాయో, మీరు కూడా అలా కొన్ని సౌండ్స్, యానిమల్ సౌండ్స్ అయితే పెట్టుకోండి. మీ టీచర్ వస్తున్నప్పుడు, లేదంటే మీ సార్ వస్తున్నప్పుడు. ఓకే. సో, అలా అన్నమాట. కొంచెం పెట్టుకోమని చెప్తాను. నెక్స్ట్ స్లీపింగ్, వేకింగ్. ఏ యానిమల్స్ ఎన్ని గంటలు నిద్రపోతుంది? ఏ యానిమల్స్ ఎన్ని గంటలు మేల్కొని ఉంటుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్లీపింగ్, వేకింగ్ అనేది చూడండి. సమ్ యానిమల్స్ గో ఇంటూ డీప్ స్లీప్ ఇన్ సర్టెన్ సీజన్స్. దెన్ దే ఆర్ నాట్ సీన్ ఫర్ మెనీ మంత్స్. చాలా మంత్స్ వరకైతే అవి నిద్రలోనే ఉంటాయి. కొన్ని కొన్ని యానిమల్స్ అయితే కొన్ని కొన్ని సీజన్స్‌లో. రైట్. హావ్ యూ నోటీస్డ్ దట్ డ్యూరింగ్ ద కోల్డ్ సీజన్ యూ కెనాట్ సీ ఎనీ లిజర్డ్ ఇన్ యువర్ హౌస్? వేర్ డూ యూ థింక్ దే హావ్ గాన్? చూస్తుంటాం కదా! మన సమ్మర్‌లో అయితే బయట తిరుగుతా ఉంటాయి. లోపల వేడి ఉండడం వల్ల. ఇప్పుడు బట్ వింటర్‌లో అయితే చాలా మంత్స్ వరకు అంటే 2, 3 మంత్స్ వరకైతే అవి బయటికైతే రావు అని చెప్తున్నారు లిజర్డ్స్. మీరు కూడా గమనించండి నిజమో కాదో.
నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి స్లాత్. ఈ బాక్స్‌లో ఇచ్చిన స్లాత్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. స్లాత్ ఒక మంకీ లాగా అయితే ఉంటుందది. బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో కూడా అడగడం అయితే జరిగింది స్లాత్ గురించి. స్లాత్ ఎన్ని గంటలు నిద్రపోతుంది? ఏంటి? అనేసి. చూద్దామా ఆ బాక్స్‌లో ఏమిచ్చారో ఒకసారి చూడండి. ఇట్ లుక్స్ లైక్ ఎ బేర్ బట్ ఇట్స్ నాట్. మంకీలా కాదండి బేర్ లాగైతే ఉండడు. బియర్ లాగైతే ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇది బియర్ కాదు. ఇట్ ఈస్ ఎ స్లాత్. ఇట్ స్పెండ్స్ ఆల్మోస్ట్ 17 అవర్స్ ఎ డే sleeping while hanging upside down on a tree branch. The sloth eats the leaves of the same tree on which it lives. It hardly needs anything else. When it has eaten enough leaves from that tree, it moves to the nearby tree. Sloths live for about 40 years, and in the same time, they move around only 8 trees. Once a week, it comes down from that tree to relieve itself. To relieve itself. చూడండి అవి స్లాత్స్ మనకి 17 అవర్స్ అయితే నిద్రపోవడం అయితే జరుగుతుంది. చెట్టుకి ఉల్టాగా అంటే రివర్స్‌లో ఏలబడుకుంటూ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒక ఒక ట్రీ మీద అయితే ఉండి చాలా గంటలు అంటే 17 అవర్స్ అయితే నిద్రపోతుంది కదా! ఆ ట్రీ మీద ఉన్న ఆకులు తింటూ అక్కడే నిద్రపోతూ ఉంటుందన్నమాట. సో, ఇది 40 ఇయర్స్ బతుకుతుందని చెప్తున్నారు. బట్ నియర్లీ అవి ఆ 40 ఇయర్స్ టైమ్‌లో ఓన్లీ 8 ట్రీస్ మాత్రమే అవి చేంజ్ చేసుకుంటాయి. రిమైనింగ్ మొత్తం కూడా ఒక ట్రీ మీదే ఉండడం అయితే జరుగుతుంది కదా! రైట్ చూడండి. ఎన్ని గంటలు నిద్రపోతుంది? ఎన్ని ఎన్ని ఇయర్స్ బతుకుతుంది? ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ చూసుకుంటే 24 అవర్స్. టైమ్ ఫర్ విచ్ స్లాత్ ఈస్ అవేక్ 18 అవర్స్, 12 అవర్స్, 24 అవర్స్, 6 అవర్స్. అంటే ఇక్కడ 24 అవర్స్ క్లాక్‌లో 17 అవర్స్ నిద్రపోతున్నాను కదా! ఎన్ని గంటలు మేల్కొనుంటుంది? 17 అవర్స్ నిద్రపోతుందంటే మొత్తం 24 అవర్స్‌లో అదొక 4 ఇది కదా! 3 కదా! 7 అవర్స్ అయితే మేల్కొని ఉండడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకిక్కడ హౌ విల్ యూ షో ద క్లాక్ ఫర్ ఏ హౌస్ లిజర్డ్స్ ఇన్ ద వింటర్. హౌస్ లిజర్డ్స్ ఎన్ని గంటలు నిద్రపోతాయని చెప్పుకున్నారు. దాన్ని బట్టి అక్కడ మీరు షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇఫ్ యూ వర్ టు సీ ఎ స్లాత్స్ డైలీ రొటీన్ స్లీపింగ్ అండ్ వేకింగ్ ఇన్ 24 అవర్స్ క్లాక్ దిస్ ఈస్ వాట్ ద క్లాక్ వుడ్ బి లైక్. అంటే 24 అవర్స్ క్లాక్‌లో మీకు చూయించాలి అంటే ఇలా అయితే మనకి ఉండడం అయితే జరుగుతుంది. రైట్. Next, given here is the sleeping time for some animals right below each picture for how many hours a day that animal sleeps. ఎన్ని గంటలు నిద్రపోతుంది ఒక్కొక్కటి ఎన్ని గంటలు నిద్రపోతుందని చెప్తున్నారు ఇక్కడ 2 గంటలు 2 4 గంటలు అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే. అట్లా ఏ ఏ యానిమల్స్ ఎంతవరకు షేర్ చేశారో దాన్ని బట్టి మీరు ఒకసారి చూసుకోండి. ఒక్కొక్కటి 2కి ఈక్వల్ అనమాట. రైట్. ఒక షేడ్ చేశారంటే అది రెండిటికి ఈక్వల్ అని. రైట్. చూసుకోండి అట్లా మీరు ఎంత షేడ్ చేశారంటే కౌకి, పైథాన్‌కి, జిరాఫ్‌కి, క్యాట్‌కి వాటన్నిటి కూడా మీరు ఎన్ని అవర్స్ అవి నిద్రపోతాయనేది మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఇక్కడ ఒక ఒక ఒకదాని ఒక వన్ షేడెడ్ పార్ట్ ఈక్వల్ టు 2 అవర్స్ అనమాట. 2-4 అవర్స్ కదా! అట్లా. ఇదైతే 2 అవర్సే నిద్రపోతుంది. ఇదైతే 4 అవర్సే నిద్రపోతుంది. కౌ 4 అవర్స్, జిరాఫ్ 2 అవర్స్ అట్లా. మల్టిప్లస్ 2 చేయండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ టైగర్ గురించైతే ఇవ్వడం జరిగింది. ఏ టైగర్ కెన్ సీ 6 టైమ్స్ బెటర్ అట్ ఆహ్, నైట్ థాన్ మోస్ట్ ఆఫ్ అస్. అంటే మనం నైట్ మనం చూసే పవర్‌కి అవి 6 టైమ్స్ అయితే బ్రైటర్‌గా అయితే అవి చూస్తాయని చెప్తున్నారు. ద టైగర్స్ విస్కర్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ కెన్ సెన్స్ ద మూవ్‌మెంట్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ ఎయిర్. దే హెల్ప్ ద టైగర్ మూవ్ ఇన్ ద డార్క్ అండ్ ఫైండ్ ఇట్స్ ప్రే. అంటే చీకట్లో కూడా అంటే ఇక్కడ చూడండి విస్కర్స్ అంటే వాటి యొక్క పక్కన ఉన్నాయి కదా! ఈ వైట్ కలర్‌లో ఏవైతే ఉన్నాయో అవన్నమాట విస్కర్స్ అనేవి. ఓకే. అవైతే మనకి వైబ్రేషన్స్ అయితే వాటికైతే వైబ్రేషన్స్ ఎయిర్‌లో ఉన్న మూవ్‌మెంట్స్ కానీ, వైబ్రేషన్స్ కానీ గుర్తుపడతాయంట. అవి సెన్స్ చేస్తాయంట. ఇంకా వాడు ఫుడ్‌ని ఎత్తుకోవడం నైట్ టైమ్‌లో ఫుడ్‌ని ఎత్తుకోవడంలో కూడా అవి చాలా ఉపయోగపడతాయి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఏ టైగర్స్ sense of hearing is so sharp that it can make out of the difference between the rustling of the leaves and the sounds of an animal moving in the grass. The ears of the tigers can move in different directions and it helps to catch the sounds from the all around. చుట్టుపక్కల ఉన్న సౌండ్స్‌ని తెలుసు అంటే తెలియజేయడానికైతే ఈ చెవులతో చాలా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. బట్ ఇక్కడ చూడండి చిన్న చిన్న సౌండ్‌లు కూడా రస్ట్లింగ్ ఆఫ్ ద లీవ్స్ అంటే ఆకులు కదులుతూ ఉంటాయి కదా! వాటి యొక్క సౌండ్ కూడా అవి వినగలవు అని అయితే చెప్తున్నారు. Next, tigers make different sounds for different purposes, like when it is angry or it call out to the tigress. It can also roar or snarl.
ఇట్స్ రోర్ కెన్ బి హియర్డ్ అప్ టు 3 కిలోమీటర్స్ అవే. అంటే ఫుడ్ కోసం అరుస్తున్నాయా, లేదంటే టైగ్రెస్ కోసం, అంటే టైగ్రెస్ అంటే ఇక్కడ లేడీ టైగర్ అనమాట. లేడీ టైగర్ కోసం అరుస్తున్నాయా అని వాటిలో కూడా వాటికి వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. రైట్. సో ఇది ఎంతవరకు వెళ్ళగలదు, తన యొక్క అరుపు అనేది 3 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళగలదు అని అయితే చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ చూసుకుంటే ఈచ్ టైగర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఏరియా విచ్ మే కవర్ సెవెరల్ కిలోమీటర్స్. Tigers mark their area with their urine. A tiger can at once come to know if there is another tiger in its area by the smell of the urine. A tiger will avoid going into another tiger's area. ఒక టైగర్ వేరే ఒక టైగర్ ఏరియాలోకి వెళ్ళడానికి ఇష్టపడదు అనమాట. సో దాని యొక్క ఇంతవరకు ఏరియా నాది, ఇంతవరకు ఏరియా నాది అని చెప్పడానికి అవి యూరిన్ తో అయితే మార్చడం అయితే జరుగుతుంది అనమాట. సో ఓకే, అలా అయితే వేరే వాళ్ళ టైగర్ యొక్క ఏరియాలోకి అవి వెళ్ళవు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ చాలా పెద్ద లెసన్ అండి. చాలా క్లియర్ గా మీరైతే చదువుకోండి. నెక్స్ట్ ఇంకా ద టైగర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అలర్ట్ యానిమల్స్ అండ్ యెట్ టుడే టైగర్స్ ఆర్ ఇన్ డేంజర్ కదా. టైగర్స్ ఇప్పుడు డేంజర్ లో ఉండడం అయితే జరిగింది. రైట్. వాట్ డూ యూ థింక్ ఆర్ సమ్ ఆఫ్ ద డేంజర్స్ టు టైగర్స్ ఇన్ ద జంగిల్? కెన్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో బి threat to animals? How do you know that today many animals are killed and their parts are sold? Elephants are killed for their tusks, rhinoceros for its horns, tigers, crocodiles, and snakes for their skins. Musk deer is killed for to just make a little scent for its musk. People who kill animals are called hunters or poachers. తెలుసు కదా. ఏ యానిమల్ దేనికోసం చంపబడుతుంది అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి టైగర్లు, స్నేక్స్ ఇవన్నీ స్కిన్ కోసం అయితే చంపబడుతున్నాయి. మస్క్ డియర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మస్క్ నుంచి వచ్చే సెంట్ కోసం, సెంట్ తయారు చేయడానికి అయితే వాటిని చంపబడుతున్నాయి. సో టస్క్ ఉంటుంది కదా యానిమల్, ఎలిఫెంట్స్ కి అయితే టస్క్ ఉంటుంది కదా, వాటి యొక్క టస్క్, ఏనుగు దంతాలు అంటాం కదా. సో వాటి యొక్క టస్క్ కోసం అయితే చంపబడుతున్నాయి. సో అలా అన్నమాట. యానిమల్స్ అంటే అందుకని యానిమల్స్ డేంజర్ లో ఉన్నాయైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్స్ లో అయితే ఇక్కడ ఇచ్చారు. బాక్స్ లో ఉన్నది చూడండి ఒకసారి. The number of tigers and many other animals in our country is reducing. There is a danger that some of them will soon disappear. To protect the animals, our government had made some forests as protected areas. Some of them are the Jim Corbett National Park in Uttarakhand. ఈ పార్క్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్. అండ్ ఘానా ఇన్ భరత్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద రాజస్థాన్. ఇన్ దీస్ ఏరియాస్ నోబడీ కెన్ హంట్ యానిమల్స్ ఆర్ డిస్ట్రాయ్ బై ద జంగిల్. అక్కడ అంటే కొన్ని కొన్ని అంటే ఇలాగే చంపుకుంటూ వెళ్ళిపోతే మనకి కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యానిమల్స్ అయితే అందుబాటులో ఉండవు అనమాట, అంతరించిపోతాయి. ఎట్లయితే మనకు డైనోసార్స్ అంతరించిపోయాయో అలాగే కొన్ని కొన్ని యానిమల్స్ అయితే అంతరించిపోవడం అయితే జరుగుతుంది. సో అందుకోసం అనేసి గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ ఏరియాలో ఉన్న యానిమల్స్ అయితే ఎవరు హంట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అది ఎక్కడుందంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని ఉత్తరాఖండ్ లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అండ్ ఇంకా మనకి ఘానా ఇస్ ఇన్ భరత్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద రాజస్థాన్ లో ఉన్న భరత్పూర్ డిస్ట్రిక్ట్ లో అయితే ఉంది ఘానా అది. ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఘనా లేదంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్ వేర్ ఆర్ అదర్ సచ్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. ఇంకా మనకి ఎక్కడ ఉన్నాయని కలెక్ట్ చేయమని చెప్తున్నారు. కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ దీస్ అండ్ రైట్ రిపోర్ట్. వాటి మీద ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి రిపోర్ట్ అయితే చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం అసలు ఏమి ఇచ్చారో. హ్యావ్ యూ నోటీస్ దట్ సమ్ టైమ్స్ సింగర్స్ పుట్ దర్ హ్యాండ్ ఆన్ దర్ ఇయర్ when they sing? Why do you think they may be doing this? Give examples of the animals that may have a very strong sense of sight, hearing or smell, like tiger అనమాట. బట్ ఇక్కడ చూడండి చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. సింగర్స్ ఎందుకు పాడేటప్పుడు ఒక చెవిని అయితే క్లోజ్ చేసుకుంటూ ఉంటారని చెప్తున్నారు, అంటే వేరే డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండొచ్చు కదా. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఒక టాయ్ అయితే ఇవ్వడం జరిగింది. లెట్స్ మేక్ ఏ పేపర్ డాగ్ అనమాట. ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ నేను బాక్స్ లో ఏమి ఇచ్చాను అది చదువుతున్నాను. మనకి పేపర్ డాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఇది కూడా మనకి పేపర్ డాగ్ ఎలా తయారు చేయాలి ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మనకు అవసరం లేదు. సో అందుకే నేను లీవ్ చేస్తున్నాను. నెక్స్ట్ చూద్దాం ఏమి ఇచ్చారో. ఓకే, అయిపోయినాయి కదా. ఇప్పటి వరకు అయితే మనకి లెసన్ అయితే ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ గా అయితే అయిపోయింది. సూపర్ సెన్సెస్ అనమాట. చాలా లెంతీ లెసన్. ఒకసారి మీరు కూడా గమనించండి, ఒకసారి చదువుకోండి క్లియర్ గా, ఒకటికి రెండు సార్లు చదవండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ స్లాత్ ఎన్ని గంటలు నిద్రపోతుంది, ఏ యానిమల్ ఎన్ని గంటలు నిద్రపోతుంది, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది, ఇంకా మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, రైట్. ఇంకా మనకి ఆమ్, ఘానా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనం అయితే చూడడం జరిగింది కదా. సో అందుకనేసి ఒకసారి మీరైతే చదువుకోండి, క్లియర్ గా అయితే ఒకసారి మెన్షన్ చేసుకుందాం. రైట్. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, వాటిని చూద్దాం. విచ్ సెన్స్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ డాగ్స్?
డాగ్స్‌లో ఏ సెన్స్ అనేది మనకి చాలా పవర్‌ఫుల్ అని గమనించిందండి. వాళ్ళు స్నిఫింగ్ చేస్తారని చెప్పుకున్నాం కదా! సో, స్మెల్ ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో, ఇవన్నీ నేను లెసన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను దాంట్లోనే అన్నీ ఉంటాయి. ఇవి లెసన్ చదువుకున్న తర్వాత మాత్రమే చూడండి. సో, క్వెషన్ నంబర్ 1 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నేను ఫాస్ట్‌గా చెప్పుకుంటూ అయితే ఎళ్ళిపోతాను. నెక్స్ట్ విచ్ యానిమల్ కెన్ హియర్ వెరీ లో సౌండ్ చిన్ని సౌండ్స్ కూడా ఏ యానిమల్ వినగలదండి? వెరీ చిన్న స్మాల్ సౌండ్స్ కూడా డాగే అనమాట. డాగ్ చాలా చిన్న సౌండ్స్ కూడా వినపడగలదు. సో, సెక్యూరిటీ పర్పస్ కోసం అందుకే మనం పెట్టుకుంటూ ఉంటాం కదా! నెక్స్ట్ ద ఆర్గాన్ యూజ్డ్ ఫర్ స్మెల్లింగ్ ఈజ్ అరే! ఇది చాలా నోసే కదా! ఇది ఇంత చాలా జనరల్ క్వెషన్. విచ్ యానిమల్ యూజెస్ ఇట్స్ టంగ్ టు స్మెల్? ఏ యానిమల్ వాటి యొక్క టంగ్‌ని ఉపయోగిస్తుంది? ఇలాంటి క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టంగ్‌ని వాటి యొక్క నాలుకని అయితే ఉపయోగించుకోవడం జరుగుతుంది. స్నేక్ స్మెల్ చేయడానికి. ఓకే. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 5 బటర్‌ఫ్లైస్ టేస్ట్ బటర్‌ఫ్లైస్ టేస్ట్ ఎలా చేస్తాయి? విత్ దేర్ లెగ్స్, వింగ్స్, యాంటెన్నా, ఐస్. చెప్పండి మనకి లెగ్స్ అనేదైతే లెగ్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో, లెగ్స్ ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో, క్వెషన్ నంబర్ 5 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 6 విచ్ సెన్స్ హెల్ప్స్ us టు ఐడెంటిఫై ఫుడ్ బిఫోర్ ఈటింగ్? మనకి ఏ సెన్స్ స్మెల్లే కదా! మనం స్మెల్ చేస్తూ ఉంటాం కదా! తినడానికి ముందే మనకి స్మెల్ వస్తే అమ్మ ఏమన్నా వెరైటీస్ వండుతుంటే ముందుగానే మనం పసిగడతాం కదా! ఏం వంట చేశారు ఏంటి అనేసి రైట్. సో, అందుకననమాట. సో, స్మెల్ ద్వారా పసిగడతాము. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 7 విచ్ యానిమల్ హాస్ ద బెస్ట్ ఐసైట్? ఏ యానిమల్‌కి బెస్ట్ ఐసైట్ ఉంటుందని చెప్పుకున్నాము? ఈగల్. అందుకని 8 మీటర్స్ అవే ఉన్న మన చేతిలో ఉన్న రోటి కూడా దబక్కున వచ్చి లాక్కొని ఎళ్ళగలదు. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ సెన్స్ ఆర్గాన్ హెల్ప్స్ us టు హియర్? హియర్ అంటే ఇయరే కదా! సో, ఇవి చిన్న పిల్లలకి సంబంధించిన కొన్ని క్వెషన్స్ కూడా మధ్యలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిష్ కెన్ సెన్స్ మూవ్‌మెంట్స్ ఇన్ వాటర్ యూజింగ్ ఫిష్ దానికి వాటర్‌లో కూడా మనకి వాటి మూవ్‌మెంట్స్ ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది కదా! సో, ఎలా? ఫిష్ కెన్ సెన్స్ మూవ్‌మెంట్ ఇన్ వాటర్ యూజింగ్ లాటరల్ లైన్ అని అయితే ఇక్కడ ఆన్సర్ అయితే ఇచ్చారు. ఫిన్స్ ద్వారా గిల్స్ ద్వారా అయితే వాటి యొక్క రెస్పిరేషన్ జరుగుతుంది యాక్చువల్‌గా. సెన్సెస్ కాదు. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ మీరు కామెంట్స్‌లో నాకు తెలియచేయండి. నేనైతే లాటరల్ లైన్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 10 విచ్ యానిమల్ రికగ్నైజెస్ ఇట్స్ ఓనర్ బై స్మెల్? వాళ్ళ యొక్క ఓనర్‌ని స్మెల్ ద్వారా ఎవరు కనిపెట్టగలరు? డాగే కదా! సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 11 ద సెన్స్ ఆఫ్ టచ్ ఈస్ ఫెల్ట్ త్రూ టచ్. ఎలా టచ్ చేస్తామంటే మనము టచ్ అనేది దేని ద్వారా తెలుసుకుంటాము? స్కిన్ ద్వారా కదా ఫీల్. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 12 విచ్ యానిమల్ కెన్ సీ ఇన్ ద డార్క్? చీకట్లో కూడా చూడగలదు మనకు ఒక యానిమల్ గురించి అయితే చెప్పుకున్నాం కదా! సో, క్యాట్ మనకి చీకట్లో పిల్లి పాలు తాగుతుందని మనం చెప్తా ఉంటాం కదా! సో, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 13 మస్కిటోస్ లొకేట్ హ్యూమన్స్ బై మస్కిటోస్ ఎలా వాటి హ్యూమన్స్‌ని ఎంత దూరంగా ఉన్నా కూడా పసిగట్టగలవు. ఎలా? ఎంత దూరంగా ఉన్నా కూడా వస్తాయి కదా మన దగ్గరికి. ఎలా వస్తాయంటే బై స్మెల్ ద్వారా ఇంకా మనకి బాడీ యొక్క హీట్ ద్వారా అయితే కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఆప్షన్‌లో బాడీ యొక్క హీట్ ఉన్నా కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 13. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 14 విచ్ సెన్స్ ఆర్గాన్ హెల్ప్స్ us టు సీ? ఐస్ కదా! ఐస్ ఇది కూడా జనరల్ క్వెషన్ సెన్స్ ఆర్గాన్స్ మీద. సూపర్ సెన్సెస్ కదా! అందుకని ఇలాంటి క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యానిమల్స్ కెన్ యూజ్ సూపర్ సెన్సెస్ మెయిన్‌లీ టు యానిమల్స్ దేనికోసం వాళ్ళ యొక్క సూపర్ సెన్సెస్‌ని అయితే ఉపయోగించుకోవడం జరుగుతుంది. మెయిన్‌గా ఫుడ్‌ని ఫైండ్ చేసుకోవడానికి కదా! సో, ఫైండ్ ఫుడ్ ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 15. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 16 విచ్ బర్డ్ హాస్ షార్ప్ ఐసైట్? మనకన్నా కూడా ఎక్కువ షార్ప్ ఐసైట్ అనేది ఎవరికి ఉంటుంది? ఈగల్‌కి. దానికోసమే కదా మనం చెప్పుకున్నాము. ఇంత దూరంగా ఉన్న ఫుడ్ అని తీసుకొస్తాయి అనేసి. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 17 విచ్ సెన్సెస్ హెల్ప్ యానిమల్స్ టు ఫైండ్ డేంజర్? యానిమల్స్ డేంజర్‌లో ఉన్నాయి అన్నప్పుడు ఏ సెన్సెస్ అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది? టేస్ట్, స్మెల్, టచ్. సో, అన్నీ కదా! సో, వీటన్నిటి ద్వారా కూడా మనము చెప్పగలము అన్నమాట. టేస్ట్ ద్వారా, స్మెల్ ద్వారా, టచ్ ద్వారా. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 18 ద సెన్స్ ఆఫ్ టేస్ట్ ఈస్ ఆన్ ద టంగ్. టేస్ట్ ఎక్కడ ఉంటుందండి? టంగ్ ద్వారానే కదా! బట్ ఇలాంటివన్నీ జనరల్ క్వెషన్సే. మీరు లెసన్‌లో నేనైతే మధ్యలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! స్లాత్ గురించి, యానిమల్ స్లీప్స్ గురించి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. నేషనల్ పార్క్స్ గురించి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 19 విచ్ యానిమల్ యూజెస్ సౌండ్స్ వేవ్స్ టు ఫైండ్ ద ఆబ్జెక్ట్? సౌండ్ వేవ్స్ ఏ యానిమల్ చూపిస్తుందండి మనకి? బ్యాట్ కదా! సౌండ్ వేవ్స్ టు ఫైండ్ ద ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్‌ని ఫైండ్ చేయడానికి సౌండ్ వేవ్స్‌ని అయితే ఉపయోగించుకుంటుంది. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 20 స్నేక్స్ డు నాట్ హావ్ విచ్ సెన్స్? స్నేక్స్‌కి ఏ సెన్స్ ఉండదు? చెప్పండి. హియరింగ్ సెన్స్ ఉండదనమాట. వైబ్రేషన్స్ ద్వారానే వాటికి గ్రౌండ్ మీద వైబ్రేషన్స్ ద్వారానే వాటికి ఉంటుందనమాట. హియరింగ్ సెన్స్ ఉండదు వాటికి. విచ్ సెన్స్ హెల్ప్స్ అస్ ఫీల్ హాట్ ఆర్ కోల్డ్? ఏ సెన్స్ మనకి ఇది చల్లగా ఉంది, ఇది వేడిగా ఉందని చెప్తుందంటే టచ్ చేయడం ద్వారా.
touch. So option A is correct here for the question number 21. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. విచ్ ఇన్సెక్ట్స్ కెన్ స్మెల్ ఫర్ ఫార్ అవే? దూరంగా ఉన్న స్మెల్ కూడా ఏ ఇన్సెక్ట్స్ అయితే గమనించగలవు అని స్మెల్ చేయగలవు అని అయితే అడుగుతున్నారు. చెప్పండి, ఇక్కడ మనకి యాంటే కదా స్మెల్, వాటి యొక్క స్మెల్స్ ద్వారా వేరే యాంటీని వాళ్ళ ఫ్రెండ్ యాంటీని అయితే కనిపెట్టడం జరుగుతుంది కదా మనకి ఫస్ట్ ఇచ్చారు. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. విచ్ యానిమల్ యూజెస్ విస్కర్స్ టు సెన్స్? విస్కర్స్ ఏ యానిమల్ కి విస్కర్స్ ఉంటాయండి? టైగర్ కి, క్యాట్ కి అయితే ఉండడం జరుగుతుంది కదా. బట్ మనకి టైగర్ ఉన్న కూడా ఆప్షన్స్ లో కరెక్ట్, ఇక్కడ టైగర్ లేదు కాబట్టి క్యాట్ కూడా విస్కర్స్ ఉంటాయి కదా. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 23. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ద సెన్స్ ఆఫ్ హియరింగ్ హెల్ప్స్ యానిమల్స్ టు. సెన్స్ ఆఫ్ హియరింగ్ అనేది ఎలా యానిమల్స్ కు ఉపయోగపడుతుంది అని అయితే అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆప్షన్ చెక్ చేస్తే మనకి డిటెక్ట్ డేంజర్, డేంజర్ లో ఉన్నప్పుడు డిటెక్ట్ గుర్తుపట్టడానికి, డేంజర్ లో ఉండడానికి అయితే గుర్తుపట్టడానికి అయితే ఉపయోగపడతాయి. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. విచ్ యానిమల్ హ్యాస్ పూర్ ఐసైట్ బట్ స్ట్రాంగ్ స్మెల్? ఏ యానిమల్ కి పూర్ ఐసైట్, ఐసైట్ చాలా అంటే కొంచెం ఐసైట్ తక్కువగా ఉంటుంది, బట్ స్ట్రాంగ్ స్మెల్ చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. చెప్పండి, ఇక్కడ పూర్ ఐసైట్ అండ్ బై స్ట్రాంగ్ స్మెల్. సో డాగ్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 25. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. విచ్ సెన్స్ ఇస్ యూజ్డ్ టు ఎంజాయ్ ద ఫుడ్? ఏ సెన్స్ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తాయండి? ఇది కూడా మనకి జనరల్ క్వశ్చన్ అనమాట. టేస్టే కదా, ఫుడ్ ని ఎంజాయ్ చేయడంలో టేస్ట్ బర్డ్స్ ఉపయోగపడతాయి కదా మనకి. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. విచ్ యానిమల్ కెన్ హియర్ ద అల్ట్రాసోనిక్ సౌండ్స్? పెద్ద పెద్ద సౌండ్స్ కూడా, అంటే అల్ట్రాసోనిక్ దూరంగా ఉన్న సౌండ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఏ అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని కూడా వినగలవు అంటే డాగ్ అని మనం చెప్పాలి. ఇక్కడ గోట్ కాదు, కౌ కాదు, హార్స్ కాదు. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సెన్స్ ఆర్గాన్స్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్. దేని ద్వారా సెన్స్ ఆర్గాన్స్ అనేవి దేని ద్వారా మనకి వర్క్ చేస్తాయి? ఏ హెల్ప్ ద్వారా అయితే వర్క్ చేస్తాయి అంటే బ్రెయిన్ ద్వారా, రైట్? బ్రెయిన్ సిగ్నల్స్ ద్వారా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. విచ్ యానిమల్ యూజెస్ వైబ్రేషన్స్ టు సెన్స్ డేంజర్? వైబ్రేషన్స్, ఏ యానిమల్ వైబ్రేషన్స్ యూజ్ చేసుకుంటాయి సెన్స్ డేంజర్ లో ఉన్నప్పుడు అలాగా? సో స్నేక్సే కదా వైబ్రేషన్స్, ఎవరైనా వస్తున్నా దగ్గర నుంచి దూరం నుంచి అట్లా వస్తున్నా వాటికి వైబ్రేషన్ ద్వారా అయితే అవి పసిగట్టగలవు. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. సూపర్ సెన్సెస్ హెల్ప్ యానిమల్స్ టు. సూపర్ సెన్సెస్ అనేవి యానిమల్స్ కి ఎలా ఉపయోగపడతాయి అంటే వాటికి జీవన విధానానికి అయితే ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఓకే, చూసాం కదా. సో బట్ ఇందులో మన మెయిన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఘానా నేషనల్ పార్క్ భరత్పూర్ లో రాజస్థాన్ లో ఉండడం జరిగింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ లో ఉండడం జరిగింది. స్లాత్ 17 అవర్స్ జరుగుతుంది. ఇలా కొన్ని మెయిన్ గా మనకి బాక్స్ లో ఉన్నాయి కూడా. 2004 డిసెంబర్ లో అండమాన్ నికోబార్ లో కూడా ఒక సునామీ అయితే రావడం జరిగింది. ఇలాంటి బాక్స్ లో ఏవైతే ఉన్నాయో వాటిని మెయిన్ గా మీరు చదువుకోండి. ఇంకొక నేను ఇక టైం ఉంటే ఈ లోపు నీకు ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక సెపరేట్ వీడియో లాగా అయితే నేను తీసుకొని వస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.